సూపర్ సూపర్. సో కమింగ్ టు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్, నళిని మ్యామ్ గురించి పోస్ట్‌లు చేశారు కదా! ఫ్యామిలీతో పిక్చర్స్ అని చెప్పేసి. మీరు కజిన్సా ఏమన్నా? నో అలాంటి లేదు. కొన్ని మంది అలా అనుకుంటున్నారు. దే ఆర్ నాట్ మై పర్సనల్ ఫ్యామిలీ. బట్ లైక్ కైండ్ ఆఫ్ ఎలా చెప్పేది, ఫ్రెండ్ ఫ్రమ్ అనదర్ మదర్ చెప్తారు కదా. షీ ఇస్ ఎ వండర్ఫుల్ యాక్టర్. మా తెలుగు ఆడియన్స్ అయితే ఆమె యాక్టింగ్ కోసం పీక్స్. నాకు అమ్మనే. నేను ఎలా అంటే పూర్ణిమ భాగ్యరాజ్ అమ్మ, తర్వాత నళిని అమ్మ, వీళ్ళిద్దరూ నాకు ఓన్ అమ్మ లాగానే. నా అమ్మని ఎలా చూస్తానో వాళ్ళని అలానే చూస్తాను. ఇప్పుడు మొన్న కూడా మాట్లాడి జస్ట్ ఒక వర్క్ గురించి మాట్లాడినా, ఏంటో ఎప్పుడు మీట్ అవుతాం మనం అని. వి మీట్ అట్లీస్ట్ 2 months once. ఇన్స్టాలో చూడండి, తెలుసు. యా చూసాను పోస్ట్, అందుకే అడుగుతున్నాను కదా. అమ్మకి అసలు ఎలా క్రియేట్ అయింది మీకు బాండ్ నళిని గారితో? మేము షూటింగ్ లో మోస్ట్గా నేను బయట పార్టీస్ చేసేదని చేయను. బయట వెళ్ళి పార్టీస్ గ్యాంగ్ గా వెళ్ళి అది నాకు రాదు. అది ఎక్కడైనా చాలా ఇర్బంధం చేయాలంటే అకేషన్స్ చేస్తా. అది కూడా అందరూ ఉండాలి, ఓకేనా. అది రెగ్యులర్గా చేయను. వీళ్ళు ముగ్గురు, నా హీరోయిన్ నళిని అమ్మ, పూర్ణిమమ్మ, మేము నలుగురు ఒక టీం అంటే ఎక్కడన్నా వెళ్తే బాగా మాట్లాడేసి తినేసి వస్తాం. దట్ ఈస్ లైక్ ఒక ఫ్యామిలీ బాండ్ లాగా ఉన్నాం. ఎంజాయ్మెంట్ అనేది డిఫరెంట్. అమ్మ నాన్నతో వెళ్తే ఎలా ఉన్నాం అలాంటి ఫీల్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్. సో ఎందుకంటే వాళ్ళంతా పెద్ద గొప్ప ఆర్టిస్ట్. నా 80sలో ఎంజిఆర్ అంతా వాళ్ళ ఇంటికి వచ్చేది, మాట్లాడేది, పెళ్ళికి వచ్చిన వాళ్ళు. అంత పెద్ద చాలా హీరోస్తో యాక్ట్ చేసి ఉంటారు, చాలా మూవీస్ చేసి ఉంటారు. వాళ్ళు మనతో అని మగనే అంటారు. మగనే అంటే సన్ రా. వాళ్ళు చెప్పేది, భాగ్యరాజ్ సార్ నాకు టీషర్ట్ ఇచ్చేది, నీకు టీషర్ట్ ఇచ్చాను తీసుకో అని చెప్పేది. పెద్ద విషయం కదా, అలాంటి ఫ్యామిలీలో ఇలా వచ్చేవాడికి అదంతా పెద్ద విషయం. సో నళిని అమ్మ గారు ఎలా ట్రీట్ చేస్తారు మిమ్మల్ని కలిసినప్పుడు? షీఈస్ వెరీ ఫన్నీ. పూర్ణిమ అమ్మ అంటే ఎలా అంటే కైండ్ ఆఫ్ వెరీ క్వైట్. ఏంటి విజయ్ తిన్నావా, బాగా హెల్త్ చూసుకో, వర్క్ చేసుకో అని కరెక్ట్గా వెళ్ళాలి రావాలి. నళిని అమ్మ జోక్లో, ఏంట్రా ఇక్కడ వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంటారు. అలాంటి ఏ లేదమ్మా, ఇంట్లోనే ఉన్నా. లైక్ ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉంటారు కదా. ఏంటన్నా నేను కూడా అడుగుతా. అమ్మ పొలిటికలీ షీఈ్ వెరీ యాక్టివ్. స్టాలిన్ సార్తో ఉండేప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నారు. నేను తలపతి ఫ్యాన్ వల్ల మేమిద్దరు ఆపోజిట్. నేను చెప్తాను, అమ్మా నేను ఇక్కడ వెళ్తా, మీరు అక్కడ వెళ్ళండి అంటే చూసుకుంటాం. సో అది అమ్మాయి కూడా నచ్చును, తలపతి నచ్చును. బట్ వాళ్ళ ఫేవరెట్స్ ఉంటారు. సో మేము విల్ బి వెరీ జాలీ, లైక్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా విల్ మేక్ జోక్స్. సో వెరీ కామెడీ వార్స్ అన్నమాట తలపతి అండ్ స్టాలిన్ గారు. నేను పర్సనల్ గా అమ్మని వారుతా, ఏంటమ్మా ఇదే చేస్తావు కదా నువ్వు అంటే, ఈ చెప్పుకురా కొయిట్గా. సో అలాంటి చాలా క్లోజ్ యాక్చువల్లీ. సో నైస్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ మరి మీ తెలుగులో? నాకు తెలియదు మ్యామ్, బట్ రియల్లీ నా ఫాదర్ మదర్ కోసం ఒక ప్రాజెక్ట్ చేస్తా కంపల్సరీ. మళ్ళీ తెలుగులో చేస్తా, బట్ అది ఎప్పుడు చేస్తా నాకు తెలియదు. బట్ ఈ టైం వెయిట్ చేస్తా, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ బీ ఇన్ హరీబరీ. కొంచెం ఫిజికలీ ఇంకా చాలా ఫిట్ అవ్వాలి నేను. ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడిక్కడ ట్రావెల్ చేసే వల్ల ఫుడ్ వేరియేషన్స్ ఉంది, బాడీ మెటబాలిజం చేంజ్ అవుతుంది. ఐ కుడెంట్ గివ్ టైమ్ టు మై బాడీ ఇట్ సెల్ఫ్ ప్రాపర్లీ. సో కొంచెం ఫిట్గా అయ్యేసి మంచి ప్రాజెక్ట్స్ వస్తే ఆ గోల్ పెట్టుకొని వెళ్తా.